హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అర్చన క్రియేషన్. ఇది శివరాత్రి రోజు పొద్దున్నే అయితే కొంచెం లేట్ అయింది నేను లేచేసరికి. ఇంక మా హస్బెండ్ పొద్దున్నే లేచి అయితే పూజ అయితే చేశాడు. ఇంకా పొద్దున్నే పూజ చేసావా అని చెప్పేసరికి సిగ్గుపడుతున్నాడు. ఒక రీల్ చేశానులేండి, అది పర్సనల్లో పెట్టాను. ఇంకా చిన్న క్లిప్ అయితే పెట్టాను. కొంచెం వీడియోస్ లేట్ అయిందండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి. కొంచెం అంటే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయాను, అర్థం చేసుకోండి, ఏమనుకోవద్దు. అయితే పొద్దున్న అయితే మా హస్బెండ్ అని తమ్ముడు కూడేళ్ళు, మా ఆంధ్రాలో ఉండే వాళ్ళకైతే తెలిసింది, కూడేళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీకి డాడీకి తమ్ముడు ఇచ్చాడు. అండ్ హస్బెండ్ ఏమో బావగారు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చారు. ఇంకా ఈవినింగ్ ఎటు వెళ్దామని చెప్పేస్తే, ఇంకా ఎప్పుడు వెళ్ళిన చోట దగ్గరికైనా మమ్మల్ని అయితే ఈసారి వేరే దగ్గరికి తీసుకెళ్ళాలని అయితే నేను మా మరదలు అయితే అసలు పట్టుబట్టి కూర్చున్నాము. మేలచేరువు ఉంటుంది, ఆల్మోస్ట్ తెలిసే అనుకుంటున్నాను. అందరికీ తెలిస్తే అయితే కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసు మేలచేరువు తిరణాల. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే నేనైతే మేలచేరువు తిరణాల చూడటం. ఎంతమంది చూసారు కామెంట్ చేయండి. నాకు ఎక్స్పీరియన్స్, నాకైతే ఫస్ట్ టైము, ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. సర్లే చూద్దాము, ఎప్పుడు కూడేలేనా, ఎప్పుడు అమరావతి అయినా, ఎప్పుడు ముత్యాలైనా అని అంటాం వల్ల ఇంకా ఎలాగో అత్తయ్య మా ఇంటి దగ్గరలోనే కదా, ఒకవేళ లేట్ అయిపోతే మన ఇంటికి అయితే వచ్చేద్దామని చెప్పేస్తే, ఇంకా మార్నింగ్ వాళ్ళు వెళ్ళాక ఈవినింగ్ మేము ఆఫ్టర్నూనే వచ్చాడు వర్క్ నుంచి. ఇంకా లంచ్ చేసి పిల్లలకి స్నానం చేపించి అయితే బయలుదేరాం. 5కి అలా బయలుదేరాం. ఈవినింగ్ నైటే బాగుంటుంది కదా మార్నింగ్ కన్నా. ఇంకా వెళ్ళేదారిలో చిలకల్లు అయితే క్రాస్ చేయాలి. అక్కడ చిలకల దగ్గర కొమరమల్లయ్య గట్టు అని ఉంటుందంట. అయితే ఆ గట్టు దగ్గర కూడా తిరణాలు జరిగిద్దానంటే అదొక చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7 అయింది. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చాలా ట్రాఫిక్ ఉంది అసలు. వామ్మో, టూ మచ్ ట్రాఫిక్ ఉంది అసలు అక్కడ. కనీసం ఒక 2 కిలోమీటర్స్ దాకా వాకే చేసాం మేమైతే. అదిగోండి పంచముఖ ఆంజనేయ స్వామి ఎంట్రన్స్. గుళ్ళోకి వెళ్దాం అనుకున్నాను కానీ వామ్మో, పిల్లలతో అసలు వెళ్ళేటట్టే లేదు అసలుకి. గుళ్ళో మటుకి అంతమంది జనం ఉన్నారు. ఇంకప్పుడు మేము ఎప్పుడు రావాలా అని అయితే ఆలోచించాము. అసలు అయితే మేము ఇక్కడ మా బుడ్డోడు చూడండి, దేవుడు అసలు ఎక్కడ ముందు ఆంజనేయ స్వామి ఎక్కడ కనపడ్డా కూడా దండం పెడతాడు. వాడికి అదొక అలవాటు. ఎక్కువగా మా హస్బెండ్ ఆంజనేయ స్వామి భక్తుడండి. మార్నింగ్ లేచిన కాంచి మాకు అదే ఇక ఆ పాటలతోనే స్టార్ట్ అయితే పాటలతోనే ఎండ్ అయింది మా డే అంతా కూడా. ఇంకా అలవాటు అయిపోయింది పిల్లలకు కూడా. ఎక్కడ చూసినా కూడా ఆంజనేయ స్వామి పాట విన్నా, బొమ్మలు చూసినా అసలు ముందు దండం పెడతాడు. ఇంకా కాసేపు అయితే అక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే దిగాము. ఇంకా అక్కడైతే ఫొటోస్ అయితే దిగాము మేము. ఇంకా దారిలో వెళ్తూ ఉంటే ఇంకా తెలిసిందే ఇక, అమ్మో ఎన్ని ఉన్నాయో అసలు నమ్మరు కానీ మీరు. నాకైతే అసలు వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఎందుకంటే అసలు నడుస్తూ ఉంటుంటే అసలు ప్రతి ఒక్కొక్కటి అసలు అడుగడుక్కి షాపులే. అసలు నా దృష్టి అంతా అట్లా వెళ్ళిపోయింది. జ్యువెలరీస్ ఏంటి, బ్యాంగిల్స్ ఏంటి, పిల్లల బొమ్మలు ఏంటి, తెలిసిందే కదా. ఇక పిల్లలు ఆ బొమ్మలు చూస్తే పిల్లల్ని కంట్రోల్ చేయలేము, ఇటు గ్రాసరీస్ కానీ జ్యువెలరీ కానీ చూస్తే మమ్మల్ని కంట్రోల్ చేయలేక పాపం మా తమ్ముడు మా హస్బెండ్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇక నేనైతే ఏదేదో ముందు నాకు గ్రాసరీస్ అంటే పిచ్చి. ముందు అసలు వీడియో ఏమొద్దు ముందు అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ కప్స్ చూస్తున్నాను. అసలు ఎంత బాగున్నాయండి, వామ్మో. చూస్తే అది కొనాలి ఇది కొనాలి అన్నీ కొనాలనిపిస్తుంది. అసలు ఇక ఏవి వదిలిపెట్టకూడదు అనిపిస్తుంది. కానీ అన్నీ కొనలేం కదా, ఇంకేదో చూసి ఆనందపడ్డాము, ఏం చేస్తామండి. కానీ 6 కప్స్ 70 రూపీస్ అంట. అదే ఇక్కడ అడుగుతున్నాం, మరదలు తీస్తుంది. నాకైతే ఇంక చెప్పాను కదా వీడియో తీయాలన్న ఆ థాట్ లేదు అసలుకి. అంత లీనమైపోయాను వాటిలో. ఇంకా నెక్స్ట్ తెలిసిందే కదా 1 by 1 షాప్కి అన్ని షాపులు ఇంకా చూసాము. ఇంకా జ్యువెలరీ కనపడగానే చంద్రముఖి అయిపోతారు లేడీస్ అందరూ, ఎందుకో మరి. జోక్ చేశానులేండి. ఇంకా అన్ని షాపులు తిరిగాం. అసలు పిల్లలేమో బొమ్మల వైపు, మేమేమో జ్యువెలరీ ఎటువైపు. అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అనుకోండి. అడుగడుక్కి షాపులే, వామ్మో. అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ దాకా ప్రతి దగ్గర షాపులే. ఇలా కాదులే అసలు, ముందు వచ్చింది పని చూడాలని చెప్పేసి మా ఆయన అయితే లాక్కొచ్చేసాడు. ఇంకా తల ఒక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేశాడు. అది తింటా వచ్చేసా. అసలు మేము చూడటానికి మెయిన్ రీజన్ ఇక్కడికి రావడానికి
రికార్డ్ డ్యాన్స్లు అస్సలు. కానీ అక్కడికి వెళ్ళేసరికి వీడియో తీయటానికి కానీ అసలు మా వాయిస్ మాకే వినపడలేదు. అంత సౌండ్, అంత అసలు ఒక ప్రభ దగ్గర నుంచి ఇంకో ప్రభ దగ్గరికి వెళ్ళేసరికి అంత సౌండ్ సిస్టమ్, అసలు మా వాయిస్ మాకే వినపడలేదు. కానీ ఫుల్గా ఎంజాయ్ చేసాం. వెంటనే రిటర్న్ అయిపోయాం. వచ్చేసరికి చూడండి, వామ్మో ట్రాఫిక్ కనీసం 3 కిలోమీటర్ 4 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్కే ఉంది. స్టక్ అయిపోయాం. 9:10కి బయలుదేరిన వాళ్ళం. ఖచ్చితంగా 12:30 1 అయింది మేము ట్రాఫిక్లో నుంచి బయటపడేసరికి. అంత ట్రాఫిక్ ఉంది. వామ్మో మా చిన్నోడైతే ఏమి